ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సంచలన మార్పులకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైంది అని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్ళు లేనిది అనూహ్యంగా మార్పులు జరగడానికి ఫుల్ క్రికెట్ సన్ రైజర్స్ కో ఓనర్ కావ్య మరన్ కే ఇవ్వాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ ఏడాది ఆఖర్లో మెగా యాక్షన్ నిర్వహించనున్న నేపథ్యంలో రీసెంట్ గా అన్ని ఫ్రాంచైజీల ఓనర్స్ తో బీసీసీఐ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో సాలరీ పాయింట్స్, ప్లేయర్ రిటెన్షన్, ఆర్జీఎన్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లాంటి వాటిపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ పాయింట్లతో పాటు సన్ రైజర్స్ కో ఓనర్ కావ్య మరన్ లేవనెత్తితే ఫారెన్ ప్లేయర్లు బ్యాన్ మీద కూడా వాడివేడిగా డిస్కషన్ నడిచాయని సమాచారం. యాక్షన్ లో టీమ్స్ కు ఎంపికైన తర్వాత కావాలని గాయం సాకు చూపి లీగ్ లో ఆడకుండా తప్పించుకునే విదేశీ ఆటగాళ్ల మీద నిషేధం విధించాలని కావ్య మరన్ పట్టుబడ్డారట. వేలంలో తక్కువ ధర వచ్చిందనే కోపంతో కొందరు ఆటగాళ్లు ఇంజూరీ కాకపోయినా అయిందనే సాకుతో ఐపీఎల్ కు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇంకొందరు ఆడడం ఇష్టం లేక ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేదా ఫ్యామిలీ ఆర్జినెన్స్ కు సాకుగా చూపి జట్లను మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. దీనివల్ల టీమ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుందని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లారట కావ్య మరన్. అలా వెళ్లిపోయే ఆటగాళ్లను రీప్లేస్మెంట్ చేయలేక తాము తంటాలన్నీ పడుతున్నామని, ఇలాంటి ప్లేయర్లపై నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేశారని సమాచారం. కావ్య డిమాండ్లకు బోర్డు దిగొచ్చిందట. ఇక మీదట యాక్షన్ లో ఎంపికైన ఆటగాళ్లు టీం ను వదిలేసి వెళ్లిపోతే 2 ఏళ్ల బ్యాన్ విధించాలని బీసీసీఐ డిసైడ్ అయిందని వినికిడి. యాక్షన్ లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు ఇక మీదట తప్పనిసరిగా ఆయా టీమ్స్ లో ఆడేలా బీసీసీఐ నడుం బిగించాలని సమాచారం. ఇలా ఫ్రాంచైజీలు ఇబ్బంది పడే ఆటగాళ్ల మీద 2 ఏళ్ల పాటు బ్యాన్ వేయాలని డిసైడ్ అయిందట. అయితే నిజంగానే ప్లేయర్లకు ఇంజురీ అయినా లేదా ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నా ఇంటర్నేషనల్ సిరీస్ లో ఆడాలని వాళ్ళ బోర్డు నుంచి పిలుపు వచ్చినా తామే పంపిస్తామని, కానీ ఏ కారణం లేకపోయినా డుమ్మా కొట్టాలని చూస్తే వేటు వేయాల్సిందేనని బోర్డు నిర్ణయించిందట. ఈ సమస్యని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడమే కాక ధైర్యంగా పోరాడినందుకు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మరన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. అసలు క్రెడిట్ ఆమెకే ఇవ్వాలని, ఎలాంటి భయం లేకుండా బోర్డుతో ఆమె ఫైట్ చేశారని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే ఫారెన్ ప్లేయర్స్ బ్యాన్ పై బీసీసీఐ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏది చెప్పలేం.